హలో అండి. నేను ఆలు బరడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. దీని ప్రాసెస్ చూసేద్దామండి మనం ఇప్పుడు. నేనైతే ఒక 3 ఆలు తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇలా వాటర్లో వేసి పెట్టేసుకోవాలి. లేకపోతే ఆలు మొత్తం బ్లాక్ అయిపోతాయి కదా, అందుకే. తర్వాత నేను దీంట్లో వేసుకునే పౌడర్ చూపిస్తానండి. మనకు మెయిన్ ఇదే పౌడరే. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. తర్వాత దాంట్లో హాఫ్ కన్నా కొంచెం తక్కువగా కందిపప్పు, హాఫ్ కన్నా ఇంకా కొంచెం తక్కువగా శనగపప్పు. ఇలా మూడింటిని కలిపి ఇలా పౌడర్ చేసేసి పెట్టేసుకోవాలి. పౌడర్ స్మూత్గా చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం బరకగానే ఉండాలి. ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది మనకు. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉండాలండి, లేకపోతే కర్రీ బాగా అవ్వదన్నమాట. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆలు వేసుకోవాలి మొత్తం. చాలా తొందరగా అవుతుందండి ఇది. మా బ్రాహ్మిన్స్ దాంట్లో అయితే ఏ ఫంక్షన్ చేసినా ఈ కర్రీ కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఆలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరి ఒకసారి కలపాలన్నమాట. ఇది ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది టమాటా చారు కానీ మిరియాల చారుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చారు ఈ కర్రీ చేసేస్తే అయిపోతుందండి ఆ రోజు భోజనము. అంత టేస్టీగా ఉంటుంది ఇది. తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. మనకు ఆలు ఉడకాలి కదా, అందుకే. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మనం తీసుకున్న దానికి తగినంతగా తీసుకోవాలి, టేస్ట్కి తగ్గంగా. తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇలా 1.5 స్పూన్ వరకు మిర్చి పౌడర్ అయితే వేసుకున్నాను. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆలు ఉడికి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గాలన్నమాట. తగ్గే వరకు ఉడకపెట్టాలి. ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో, వాటర్ కొంచెం ఉడికిపోయాయి మొత్తం. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. మనకు అప్పుడే తెలుస్తుంది కదండి, పౌడర్ ఇంకా పడుతుంది. ఇంకా కొద్దిగా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి. ఇదేం పాడవ్వదు, నిల్వ ఉంటుంది. మనకు ఎప్పుడైనా ఇలా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అన్నమాట. పౌడర్ వేసుకొని కర్రీ చేసినప్పుడు అంతా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి పౌడర్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా వీడియోలో. ఇలా మొత్తం ఆలుకంతా పౌడర్ పట్టేసింది కదా, దీన్ని స్టవ్ సిమ్లోనే పెట్టి వేసేసుకోవాలన్నమాట పౌడరు. తర్వాత ఇలా మూసి పెట్టేసేయాలి. ఇది మనం వేసుకున్న పౌడర్ మెత్తగా లేదు కదా, బరకగా ఉంటుంది కదా, అందుకే ఇది మంచిగా బాగా దాంట్లో ఇది అవ్వాలన్నమాట, ఫ్రై అవ్వాలి. లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది పౌడర్ మొత్తం. అందుకే స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనియాలి మనం పౌడర్ని. ఒక 2-3 టైమ్స్ ఇలా తీసి కలిపి మళ్ళీ మూసి పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం కర్రీ అనేది ఇంకా ముద్దగా కావాలి అనుకుంటే ఇప్పుడు తీసాను కదా, ఈ టైంలో కొంచెం పైన వాటర్ చల్లి మూసి పెట్టేసేయాలి. వాటర్ చల్లి మూసి పెట్టేస్తే కర్రీ ఇంకా ముద్దగా అవుతుందండి. ఇలా పొడిగానే ఉండాలి అనుకుంటే వాటర్ ఏం చల్లాల్సిన అవసరం లేదు. ఇంతే కలిపి ఇలా మూసి పెట్టేసుకుంటూ ఉండాలి ఒక 2-3 టైమ్స్ అంతా.
అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.